చాలా పడిపోయాయి. ఏంటిది? త్వరగా ఈ విషయం భీమ్తో చెప్తాం. రాజు 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 నువ్వు లోపలే ఉన్నావా? కానీ కానీ ఇందాక తను ఆ వంతెన దగ్గరే ఉన్నాడుగా, ఇక్కడికి ఎలా వచ్చాడు? మీరేమంటున్నారు? నేను ఇంట్లో నిద్రపోతూనే కదా ఉన్నాను. గ్రామంలో అక్కడ ఇక్కడ కొన్ని విచిత్రమైన దాడులు జరుగుతున్నాయి. ఏ ఏ ప్రదేశాల్లో సమస్యలు ఏర్పడ్డాయో ఆ ప్రదేశాలన్నిట్లోనూ రాజు ఉన్నాడు. కానీ తను సరదాగా అక్కడికి వెళ్ళుంటాడేమో. కానీ మనకి నిజమేంటో తెలియాలంటే మనం తనని రహస్యంగా గమనించాలి. నాకెందుకో తను మన రాజు కాదనిపిస్తోంది. అయితే మన రాజు ఆ మంత్రగతి దగ్గరే ఇరుక్కునుండుంటాడు. పదండి వెళ్ళి ఆ మంత్రగతిని పట్టుకుందాం. వద్దు, మనకి వాళ్ళ గురించి తెలిసిందని వాళ్ళకి ఇప్పుడే తెలియకూడదు. మనం వాళ్ళని ఒక మంచి పథకం వేసి పట్టుకోవాలి. అవును కదా? హాయ్ స్నేహితులారా, అడవిలో ఉండే ఒక గుహలో మంత్రశక్తులున్న మష్రూమ్ ఒకటి ఉందంట కదా, రండి వెళ్ళి చూద్దాం. సరే రండి, వెంటనే వెళ్ళి వెతుకుదాం. అదిగో అక్కడే. ఏంటిది? మీరెవరు ఈ గుహలోంచి బయటికి తప్పించుకొని పోలేరు. అర్థమైందా నా ప్లాన్? అదిగో రాజు అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తారు పిల్లలు? ఏ నాతో ఒంటరిగా పోరాడడానికి నీకు భయమా? వాడిని పట్టుకోండి. రాజు నీకేం కాలేదుగా? హే, నేను మళ్ళీ మామూలుగా మారిపోయాను. నేను ఇప్పుడు గబ్బిల్లాని కాను. నా చేతులు, నా కాలు, నా తల, తర్వాత నా జుట్టు. హే, మీకు ధన్యవాదాలు. నేను ఈ దేశపు యువరాణిని. చూడండి, మీరు చెప్పింది మాకు బాగా అర్థమయ్యింది, కానీ మేం ముందు వెళ్ళాలి. డాన్చు డాన్చు, నేను యువరాణిని కాబట్టి ముందు ఇక్కడి నుంచి నేనే వెళ్ళాలి. డాన్చు డాన్చు, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. ముందు నేనే వెళ్ళాలి. యువరాణి గారు, వద్దు, అలా చేయకండి. మీరు గొడవ పడ్డం ఆపండి. ఓరి నాయుడు! డాన్చు డాన్చు, నా ఉప్పు మూటలు కొట్టుకుపోతున్నాయి. అది అరే, నేను తప్పు చేశానా? యువరాణి, నా గాడిదని నీళ్లకు తోసి పెద్ద తప్పు చేశారు. మీకు తగిన గుణపాఠం నేర్పుతాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అక్కడం బిక్కడం డగడం. డాన్చు డాన్చు, ఓ నాయనో! పద, మనం బయలుదేరదాం. అలా జరిగిన తర్వాత ఆ పెద్దాయన నన్ను ఇలా మార్చేశారు నాన్నగారు. డాన్చు ఇందుమతి, మీ కోపమే దీనంతటికీ కారణం. డాన్చు. నువ్వు కనుక యువరాణిని మార్చావంటే రాజుగారు నిన్ను సన్మానిస్తారు.
నది ఒడ్డునే ఆ పెద్దాయన ఉంటారని నేను విన్నాను కాలియా. ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం. అక్కడే ఆగండి. మమ్మల్ని ఆపడానికి నువ్వెవరు? నేను కాలియాని. వెంటనే మా యువరాణిని మామూలుగా మార్చండి. అలాగా? నువ్వంత గొప్ప వీరుడివైతే నా ఉప్పు మూటలు నా ఒడ్డుకి చేరిస్తే నువ్వు చెప్పినట్టు మీ యువరాణిని మామూలుగా మారుస్తాను. ఓ సంతే కదా. ఈ కాలియా ఎంత బలవంతుడో ఇప్పుడు మీకు నిరూపిస్తాను. శభాష్ కాలియా. ఇప్పుడు మన తడాకా ఏమిటో అతనికి చూపిద్దామా? అగడం బిగడం తిగడం. జాగ్రత్త కాలియా. దయచేసి నన్ను క్షమించండి, ఏదో తెలియక ఇలా చేశాను. ఇలా చూడండి గురువు గారు, మా యువరాణి మీ గాడిదని తెలియకుండా నీళ్ళల్లోకి తోసేశారు. దయచేసి తన్ని మార్చండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. ఇదిగో క్షణంలో మార్చేస్తాను. డాన్చు